యెషయా గ్రంథం వారు నా జనులనియు వారు అబద్ధములాడరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను. ఎవడి? మోషే గారు. దేవుడు నియమించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫరో చేతిలో ఉన్నప్పుడు ఇటుకలు పని చేసుకుంటూ వారి బాధ, వారి దుఃఖం వెళ్ళబుచ్చినప్పుడు దేవుడు వారి ప్రేమ చేత ఏం చేస్తూ వచ్చినంటే, ఇదిగో నా పిల్లలు అబద్ధమాడలే, నన్ను మరచిపోరులే అని ఏం చేశాడంటే వారిని రక్షించాడు. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. చూడండి, వారిని ఎక్కడ రక్షించండి? దేవుడు ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిలో ఆయన వారిని ఎత్తుకొని మోసుకొనుతూ వచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. నిజంగా ఐగుప్తు ప్రాంతముల నుంచి దేవుడు వారిని ఏ విధంగా తీసుకొచ్చాడో చూడండి. ఎవరి ప్రేమ చేతను తాలిమి చేతను వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాడంట. ఎవడొక చట్టి బిడ్డను ఏ విధంగా తల్లి మోస్తుందో ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను ఫరో చేతిలో నుంచి, అతని భార్య నుంచి, అతని విరోధి చేతిలో నుంచి దేవుడు వారిని కాపాడితే వీరు ఆయనను స్మరణకు తెచ్చుకోలేదు, ఆయనను జ్ఞాపకం చేసుకోలేదని ఆసాపు బాధపడి చెప్తున్న మాట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లలారా, దేవుడు ఎంతగా మిమ్మల్ని ప్రేమించాడు, దేవుడు ఎంతగా నిన్ను కనికరించి ప్రేమ చూపి నిన్ను రక్షించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుని వాక్యాన్ని నాడు చాలా మంది వినుకోకుండా దేవునికి శత్రువులు అయిపోతా ఉంటున్నారు. కాబట్టి ఈ దినాల్లో మనం ఎందుకు శత్రువులు అయిపోతున్నారంటే కేవలం మన మాట చేతనే మనకు అనేక మంది శత్రువులుగా మారిపోతా ఉంటున్నారు. కాబట్టి విరోధి చేతిలో నుంచి నిన్ను విమోచించగల దేవుడు నా దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ శత్రువులను ఆయన అరిచివేస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నీ యొక్క జ్ఞాపకం చేసుకో, నీ పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు నిన్ను కాపాడలేదా? కాబట్టి నీవు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయన సన్నిధిలో మోకరించా, నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించాడు.